నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు సొరకాయతో ఒక కూర ఎలా చేసుకోవాలో చూసుకుందాము. మనం ఎన్నో రకాల కూరలు చేసుకుంటూ ఉంటాం కదా సొరకాయతో. దాంట్లో ఒకటి ఇది చపాతీకి, అన్నానికి, దేనికన్నా సరే బాగుంటుంది. మనకి రోజువారీ వంటల్లో ఇది బాగా ఉపయోగంగా ఉంటుంది. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం సొరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి అరకిలో ముక్కలు ఇలాగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండ్లీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లంత నూనె వేసుకున్నాను. ఏ నూనెన్నా వేసుకోవచ్చు, నేను ఇక్కడ రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాను. దీంట్లో సగం స్పూన్ ఆవాలు, నూనె వేడైన తర్వాత వేస్తున్నాను. 1.5 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, సగం స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఒక చిటికేడు ఇంగువ, ఇవన్నీ వేసుకుని కాస్త చిట్పట్లాడిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా చేసి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. వేసుకుని ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకుని అంతా ఒకసారి కలియ తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది చేసుకోవడానికి, చాలా కమ్మగా ఉంటుంది. మనకి పొద్దున హడావుడిగా ఉన్నా కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 3-4 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి, మగ్గించుకోండి. తర్వాత ఒక 4 నిమిషాలు అయిన తర్వాత చూద్దాము ఎంతవరకు అయింది అనేది. ఒక సగం ఉడికినాయి, ఇంకా పూర్తిగా ఉడకలేదు. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, ఒక 100 ml అంత పాలు మీగడతో సహా వేయండి, చాలా బాగుంటుంది. ఇది వేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సగం ఉడికిన ముక్కలు ఇవి, మిగతాది మొత్తం ఈ పాలలో ఉడుకుతుంది. మనం మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లోనే మొదటి నుంచి చివరి దాకా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఒక 4-5 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. పాలు అంతా ఈ ముక్కలు అనేవి పీల్చుకుంటాయి. పాలు క్వాంటిటీ తగ్గింది, దాదాపుగా మగ్గిపోయినాయి, ఇంకాస్త మగ్గాలి. సో మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇంకొక 2-3 నిమిషాల్లో మగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు అయిన తర్వాత మూత తీసాను. పాల క్వాంటిటీ దాదాపుగా తగ్గిపోయింది. పైనంతా మనం వేసిన పాలు అనేవి అలా చిన్న చిన్న ముక్కల్లాగా విరిగినట్టు పాల విరుగులాగా కనిపిస్తుంది కదా, అది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇంకొద్దిగా తేమ ఉంది. మనం మూత తీసి పెట్టుకుని లో ఫ్లేమ్లో అలాగే పెట్టుకుని ఉంటే కనుక ఆ ఎక్స్ట్రా మాయిశ్చర్ ఏదైతే ఉందో అదంతా ఆవిరైపోతుంది. పాలు ఎసెన్స్ అంతా ఈ కూరకి పడుతుంది. ఒక 2-3 నిమిషాల్లోనే చూడండి మొత్తం ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా కనిపిస్తుంది కదా, మనకి తడి అనేది ఎక్కడా లేదు. కూర సిద్ధమైనట్టే. అంతా కలిపి పావు గంటలో 20 నిమిషాలు మ్యాక్సిమం అయిపోతుంది మనం కూరగాయ రెడీగా తరిగి పెట్టుకుంటే కనుక. చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.